హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారంతా? ఐ హోప్ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను హిందీ ఎలా నేర్చుకున్నాను, అలాగే నాకు హిందీ నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది, నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. దీంతో పాటుగా నేను సాటర్డే రోజు అలాగే థర్స్డే రోజు చేసుకున్న కొన్ని చిన్న చిన్న పనులైతే మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా అయితే సాటర్డే రోజు షూట్ చేసిన వీడియో అనమాట. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోగానే నేనైతే ఇంటి ముందు ఈ విధంగా మొత్తం కడిగేసి ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఇంకా సాటర్డే రోజు అంటే మా ఇంట్లో పూజలే ఉంటాయి. ఈ క్వార్టర్స్లో అయితే ఇంటి ముందు ప్లేస్ చాలా ఉన్నా కూడా ముగ్గు వేసుకోవడానికి అయితే సరైన ప్లేస్ లేదు. సో ఉన్న దాంట్లోనే నేనైతే చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటాను. ఈ విధంగా ఈ ముందు ముగ్గు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. అంటే కిచెన్లో సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకొని ఇల్లంతా కూడా మాప్ పెట్టేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ విధంగా కాళ్ళకైతే పసుపును రాసుకుంటాను. ఇలా ఈ విధంగా నేను పసుపు రాసుకొని బయటకు వెళ్తే ఇక్కడ ఉండే నార్త్ ఇండియన్స్ మాత్రం చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు. నేనైతే పైనుంచి కింది దాకా ఒకసారి చూసేసి మీరు సౌత్ ఇండియన్సా అని వెంటనే అడుగుతారనమాట. ఇంట్లో అయితే ఈ విధంగా రోజు దీపం పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ వీళ్ళ డ్యూటీస్ అలాగే పిల్లల స్కూల్స్ మార్నింగే ఉంటాయి కాబట్టి అంత వీలు కాదు. సో అందుకే వీక్లీ 2 days అయినా ఇలా దీపం పెడుతూ ఉంటానన్నమాట. సాటర్డే మాత్రం నాకైతే ఒక టార్గెట్ అనమాట. మా వారు డ్యూటీకి వెళ్ళే టైం వరకు నేనైతే ఇంట్లో దీపం పెట్టాలనేసి, లేదంటే అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాను. మా వారు దీపం పెట్టేసి ఇంకా టిఫిన్ తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోతారనమాట. అలంకరణ అంతా కూడా నేనే చూసుకుంటాను. ఆ రోజు మాత్రం సాటర్డే అయితే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం అయితే ఒకటి చదువుకుంటాను. ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి అయితే రాజ్మా కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పంజాబీ వాళ్ళ డిష్ అంట. చాలా చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా సూపర్గా వచ్చింది. యాక్చువల్గా సాటర్డే అయితే నేను ఎక్కువగా సాంబారే చేస్తుంటాను, కానీ ఆ రోజు కూడా సాంబారే చేశాను. ఇదైతే థర్స్డే రోజుదనమాట. ఆ రోజైతే లంచ్లోకి అయితే ఈ రాజ్మా కర్రీని అయితే ప్రిపేర్ చేశాను. ఇక సాటర్డే అయితే మాత్రం ఖచ్చితంగా సాంబారే ఉంటుంది. మీలో ఎవరైనా ఉన్నారా సాటర్డే రోజు సాంబార్ చేసుకొని తినేవాళ్ళు? అంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక ఈ రాజ్మా కర్రీ విషయానికి వస్తే ఇది పంజాబీ వాళ్ళ డిష్ అంట. ఇంకా ఈ రాజ్మా కర్రీ వల్ల చాలా చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఈ రాజ్మాని తినడం వల్ల అయితే బోన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే ఈ రాజ్మా అయితే హార్ట్కి కూడా చాలా మంచిది. ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయంట. హిందీ వాళ్ళు మాత్రం వీటిని అయితే కిడ్నీ ఆఫ్ బీన్స్ అంటారు. వీటిలో విటమిన్ బి అయితే పుష్కలంగా లభిస్తుంది. ఈ కర్రీ ప్రాసెస్ విషయానికి వస్తే ముందుగా కొంచెం కడాయిలోకి ఆయిల్ వేసుకొని దాంట్లో మన దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసుకొని దాంట్లో ఆనియన్స్ ఇంకా పసుపు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ అయితే పైకి తేలిపోతుంది. ఈ టైంలో కొంచెం ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ముందు రోజు నైటే నానబెట్టుకొని ఉడికించుకున్నటువంటి రాజ్మాని అయితే ఇందులో వేసుకోవాలి. రాజ్మాని కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు అయితే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, కాబట్టి దీంట్లో వేసుకునేటప్పుడు అయితే చూసుకొని వేసుకోవాలి. రాజ్మాని అయితే వాటర్తో సహా మొత్తం వేసేసుకోవాలి. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే రైస్లో కన్నా కూడా పూరీలో కానీ రోటీలో కానీ చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే. నేను మధ్యాహ్నం ఆ రోజు లంచ్లోకి రైసే వండేసాను, కానీ సాయంత్రానికి అయితే పూరీ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది రెండింటి కాంబినేషను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. లంచ్లోకి అయితే రాజ్మా కర్రీ అలాగే ప్లెయిన్ రైస్ అయితే వండేసాను. ఇంకా మా వారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే మా చిన్నబాబుని తీసుకొని వచ్చారు. ఆ లంచ్ టైం అయితే 2:30 అవుతుందండి మేము లంచ్ చేసేసరికి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అదనమాట. ఇంకా మా పెద్ద బాబు అయితే 3 o'clock వస్తారనమాట. ఆ టైం కల్లా నేను తినేస్తాను. ఇంకా నా హిందీ విషయానికి వస్తే నేనైతే ఎక్కడ హిందీ నేర్చుకోవడానికి అయితే ఎక్కడ ఏ కోర్స్కి అయితే వెళ్ళలేదండి. వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ హిందీ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫస్ట్ యూనిట్ భోపాల్ అని చెప్పాను కదా, అక్కడైతే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. అప్పుడు అయితే హిందీ అస్సలు వచ్చేది కాదు. వాళ్ళ మధ్యలో హిందీలో మాట్లాడాలంటేనే చాలా గిల్టీగా అనిపించేది. ఏమన్నా తప్పులు పోతే వాళ్ళు నవ్వుతారేమో అనేసి చాలా గిల్టీ ఫీలింగ్ అయితే ఉండేది. ఇంకా అదే మా వారికి చెప్తే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఇందులో అయితే అందరికీ మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి, సో అలా మాట్లాడుతూ ఉండు, వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉండు, అదే వచ్చేస్తుంది అని చెప్పారు. టీవీలో మాత్రం ఓల్డ్ మూవీస్ అయితే చూడడానికి ఇష్టపడేదాన్ని, ఎందుకంటే అవి హిందీ అర్థం కావడానికి అయితే చాలా స్లోగా మాట్లాడతారండి. అవన్నీ చాలా బాగా అర్థమవుతాయి అనమాట స్టార్టింగ్లో అయితే. దీంతో పాటుగా తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా చూసేదాన్ని అనమాట. మన తెలుగు మూవీస్ అన్నీ కూడా హిందీలో డబ్బింగ్ చేసి ఉంటాయి అనమాట. ఆ మూవీస్ ఎక్కువగా చూసేదాన్ని. పెద్దబాబుకైతే స్కౌట్ డ్రెస్ అని స్కూల్లో ఒకటైతే డ్రెస్ ఇచ్చారనమాట. అంటే స్కూల్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు, వాళ్ళు చెప్తే మేమే తీసుకొని వచ్చాము.
సో అది కొత్తదనమాట. మా బాబు అయితే మాకు తెలియకుండా తనే ఓన్గా వేసుకొని వచ్చాడనమాట. ఇంకా ఈలోపు మా పెద్ద బాబు కూడా వస్తే దాన్ని సరి చేస్తున్నాడు. మొత్తం లూజ్ అయిపోయింది, అయినా నేను వేసుకుంటాననేసి తను వేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. ఇదైతే థర్స్డే తీసాను అనమాట. ఎందుకంటే ఫ్రైడే రోజు మార్కెట్ ఉంటుంది కాబట్టి థర్స్డే రోజు అయితే ఈ విధంగా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటాను. తీసేసి ఒకసారి అన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేస్తానమాట. మళ్ళీ వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో అందుకనేసి మళ్ళీ ఫ్రైడే రోజు అంటే ఆ రోజు క్లీన్ చేయకూడదు. సో అందుకనేసి నేను థర్స్డే రోజే ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను. ఈ ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే హెవీ బడ్జెట్ సామాన్లు ఏం తీసుకోలేదండి. మేము థర్డ్ యూనిట్ నుంచి అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ కానీ హోమ్ థియేటర్ కానీ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ట్రాన్స్ఫర్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసుకున్నా కూడా సేఫ్గా చేరుతాయో లేదో అనేసి ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా వీటిని రిపేర్ చేయడానికి మళ్ళీ వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో అందుకనేసి పిల్లలు కొంచెం పెద్ద అయ్యే వరకు వెయిట్ చేసాము. ఆ తర్వాత నుంచి ఇంక ఇప్పుడైతే తప్పదు కదా తీసుకోవాలనేసి ఇంకా ఈ యూనిట్లో తీసుకున్నామండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికైతే ఇక్కడ కాలిని యూజ్ చేసి ఇలా ఒక పేపర్ని అయితే యూజ్ చేస్తాను. ఈ విధంగా క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. ఇది కూడా మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. ఆ ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ సామాన్లు అయితే ఏమీ ఉండవు, ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇంకా 2-3 రకాల సాస్లు అయితే పెడతాను అనమాట. ఈ మధ్యనే మ్యాంగో చట్నీ కూడా పెట్టాను, అది లీవ్ వెళ్ళేటప్పుడు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, దాన్ని అయితే అలానే ఉంచాను. ఇంకొక డబ్బాలో వచ్చేసి దాంట్లో కారం అండి, అది ఎటువంటి పచ్చళ్ళైనా చేసినప్పుడు యూజ్ చేసుకో అనేసి అమ్మ అయితే పంపించింది అనమాట. అది రెడ్గా కలర్ మారకుండా ఉండడానికి అయితే ఫ్రిడ్జ్లో ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను. హిందీ నేర్చుకోవడానికైతే ఇన్ని రోజులంటూ టైం అంటూ ఏం క్యాల్కులేట్ చేయలేదండి. ఎందుకంటే కొన్ని రోజులు ఉంటాము, మళ్ళీ తర్వాత ట్రాన్స్ఫర్ వస్తే మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. నేనైతే మళ్ళీ అక్కడ 6 months ఇంటి దగ్గర ఉండేసి క్వార్టర్ దొరికిన తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాను. ఇలా మధ్య మధ్యలో గ్యాప్ అయితే రావడం వల్ల ఎన్ని రోజులు అంటూ పర్టికులర్గా ఏం లేదు, అలా మాట్లాడుతూ ఉంటే అలా వచ్చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఈ విధంగా 2 పిండి ప్రమిదలు తీసుకొని కొంచెం పంచదార కూడా ప్రసాదానికి తీసుకొని పిల్లల్ని తీసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాను. ఆ యూనిట్లోనే ఉంటుందండి, ఇంతకు ముందు కూడా చూపించాను కదా, చాలా దగ్గరే అనమాట. సో అందుకనేసి ఇంకా మా చిన్న బాబుని పెద్ద బాబుని తీసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాను. మా వారైతే ఇంకా డ్యూటీ నుంచి రాలేదు. సో ఇదేంటంటే బయట రావి చెట్టు కింద అయితే ముందు దీపం అయితే పెట్టేశాను. ఈ రావి చెట్టు కింద దీపం పెట్టి కొంచెం ప్రసాదం కూడా అంటే పంచదార తీసుకొచ్చాను కదా, దాన్ని కూడా పెట్టేసి తర్వాత టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాను. ఇప్పుడు ఆషాఢం నడుస్తుంది కదా, ఇంకా ఇక్కడ నార్త్ ఇండియన్స్కి మాత్రం శ్రావణం స్టార్ట్ అయిపోయిందండి. మనకి వాళ్ళకి ఒక 15 days డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మనకి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం కదా, ఇక్కడ నార్త్ ఇండియన్స్ మాత్రం శ్రావణ మాసం అనగానే ఇక్కడ శివయ్యకి అయితే పూజలు చేస్తూ ఉంటారనమాట. రోజు మార్నింగ్ చాలామంది వస్తుంటారండి ఇక్కడికైతే. మార్నింగ్ అయితే 6:30కి అలా వచ్చేసానమాట. ఆ టైంలో ఎవరూ లేరండి. 7:30కి ఆ టైంకి అయితే భజన స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఆ టైంలో శంఖం ఊదుతారు, అది మా క్వార్టర్ వరకు కూడా వినపడుతుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. కొంచెం మందికైతే ఈ దేవుని పాటలు వినడం కానీ పక్కనే మందిరం ఉంటే ఇరిటేటింగ్గా ఉంటుంది. నాకైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మార్నింగ్ లేవగానే అలా గంటలకు కొట్టిన సౌండ్, శంఖం ఊదిన సౌండ్ ఈవినింగ్ టైంలో కూడా ఇలా వినిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు. ఇంకా పిల్లలతో అయితే ఈ విధంగా కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాము. ఇలా క్యారమ్ కానీ ఇంకేదైనా యాక్టివిటీస్ కానీ చేయిస్తూ ఉంటాము. కొద్దిసేపు క్యారమ్ కూడా ఆడిన తర్వాత వాళ్ళకైతే ఆకలేస్తుందని చెప్పారు. సో పిల్లలకైతే ఈ విధంగా దోశలు అయితే వేస్తున్నాను. దోశలలోకి అయితే సాంబార్ వేసుకొని తిన్నామన్నమాట. ఇంకా సాటర్డే అని చెప్పాను కదా, ఖచ్చితంగా సాంబార్ చేస్తూ ఉంటాను. ఇంకా సాంబార్ వేసుకొని దోశలు వేసుకొని తిన్నాము. ఇంకా పిల్లలకైతే ఈ విధంగా దోశలు వేసి ఇచ్చిన తర్వాత ఇంకొంచెం అన్నం కూడా తినిపిస్తాను మా చిన్న బాబుకైతే. మా పెద్ద బాబు అయితే ఇంకా దోశల వరకే తింటాడండి. నేను వేసే దోశలు మాత్రం ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా ఇష్టంగా తింటారండి. చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అంటే పేపర్ దోశ అంటారు కదా, ఆ విధంగా వేస్తానన్నమాట. నేను వేసే దోశలు అంటే మా తాతయ్య గారికి కూడా చాలా ఇష్టం అండి. అంటే మా మావయ్యని నేను తాతయ్య అంటానన్నమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారిని. మా వారినేమో నేను మావయ్య అని పిలుస్తానమాట. ఈ రిలేషన్ అయితే వింటుంటే మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు, ఆల్రెడీ కొంచెం మందికి తెలిసి కూడా ఉండొచ్చు. ఈ రిలేషన్స్ మీరు ఎప్పుడైనా విన్నారా? వింటే అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మా బాబుకి అయితే ఇక్కడ రైస్లో కొంచెం సాంబార్ వేసి అన్నం కూడా పెడుతున్నాను. తనైతే ఓన్గా తినమంటే అస్సలు తినట్లేదు. ఎప్పుడైనా తింటాడు,
తనకి ఇష్టమైన కర్రీ అయినప్పుడు మాత్రమే. అంటే ఈ కర్రీ ఇష్టం లేదా అనుకోవచ్చు, తనకి దేంట్లో అయితే కారం తక్కువగా ఉంటుందో ఆ కర్రీలు ఇష్టం అనమాట. అసలు కారం లేనివైతే మరీ ఇష్టంగా తింటాడు. కారం అయితే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి, కారం అయితే అస్సలు తినడు మా చిన్న బాబు అయితే. మా పెద్ద బాబు బాగానే తింటాడు. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.